నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గంలో 4.16 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలను పర్యవేక్షించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, ఎమ్మెల్యే చేతుల మీదుగా పలువురు దాతలు విరాళం. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం త్యాగరాజ భవనంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవం, 400 మంది సుహాసినులతో కుంకుమార్చన. ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం రాబోయే 2029 ఎన్నికల్లో కూడా అధికారం చేపట్టడం ఖాయమని నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సారథ్యంలోని కూటమికి ఓటమి లేదని వైసీపీ నేతలు కూటమి కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, వారికి రక్షణగా అండగా మేమున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో 4.16 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత పాలకొల్లు 26వ వార్డులో బెజవాడ కోడుపై 42.23 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణ పనులకు, యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో ఆవా మీడియం డ్రైన్ పై 31 లక్షలు, ఆవ మీడియం ట్రైన్ పై గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు 29 లక్షలతో, గ్రావెల్ రహదారి నిర్మాణం 31 లక్షలతో ఆవ మీడియం డ్రైన్ తవ్వకం పనులకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం పాలకొల్లు రూరల్ గ్రామం నాగరాజుపేటలో 2,83 లక్షల రూపాయలతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు గోటిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఏపీఐసీ చైర్మన్ రామరాజు తదితరులు ప్రసంగించారు. స్థానిక కూటమి నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు పునర్నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులు ఏతున్నాయో వాటిని అన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించే విధంగా వేళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో, మండలాల్లో, అసెంబ్లీల్లో కూడా పనులు ప్రారంభమయ్యాయి. మన 2వ తారీఖున మనం చూసాం అమరావతిలో 14, 19లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించినటువంటి అమరావతి అభివృద్ధి పనులు ఏతున్నాయో గత ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 3 రాజధానుల పేరిట రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రాన్ని 2వ తారీఖున మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా పెద్ద ఎత్తున అమరావతి పునః ప్రారంభ పనులు ప్రారంభమయ్యాయి. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా 19 నుంచి 24 వరకు లేనటువంటి అభివృద్ధి ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ఇవాళ ప్రారంభించి పనులు కొనసాగిస్తున్నారనేటువంటి విషయాన్ని మీరంతా గ్రహించాలి మిత్రులారా. కరెంట్ అనేది అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కొత్తగా సబ్ స్టేషన్ నిర్మించడం వల్ల దాదాపు 7,200 సర్వీసులు ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దీనివల్ల కరెంటులో వచ్చేటువంటి అంతరాయాలు తగ్గుతాయి. ఏదైతే నాణ్యమైనటువంటి కరెంటు వినియోగదారునికి అందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం డబ్బులతో నిమిత్తం లేకుండా ప్రజలకు ఏం అవసరాలు ఉంటే అవన్నీ కూడా తీర్చాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానీ అనేక లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇవ్వడం జరుగుతాం. ఈ 10 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వడం జరిగింది. అది అమరావతి కానివ్వండి, రామానాయుడు గారికి సంబంధించి పోలవరం కానివ్వండి, రైల్వే లైన్ల నిర్మాణాలు కానివ్వండి, ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి, పట్టుదల కారణంగా ముఖ్యమంత్రి గారు నెలకు 1-2 సార్లు ఢిల్లీ వస్తారు. ఆ సందర్భంలో ఆయనతో గడిపేటువంటి అవకాశం నాకు ఉంటుంది.
ఆయనకు విజన్ ఏదైతే ఉందో వేళ పట్టుదల ఈ 5 సంవత్సరాల కాలంలో 5 కాదు 2028 నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అగ్ర రాష్ట్రాల సరసన చేర్చాలి అనేటువంటి ఒక ఆలోచన. అంతేకాదు అమరావతిని దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి రాజధానిగా నిర్మించాలనేటువంటి ఆయన ఆలోచన. ఇవాళ ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో కేంద్రంలో మంచి ప్రభుత్వాలు ఏర్పడి కార్యకర్తలకు రక్షణగా అండగా మేము ఉంటాం. మా అభివృద్ధి పనులకు విధానాలకు మీరందరూ కూడా సహకరించండి, మీరు మాకు అండగా ఉండండి. మేము చక్కటి పరిపాలన రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా మీకు అందిస్తాం. 2029లో కూడా ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో దీనికి భవిష్యత్తులో కూడా ఓటమి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సభాపూర్వకంగా చెప్తూ మరొకసారి ఈ విద్యుత్ కేంద్రాన్ని ఏదైతే అతి తక్కువ సమయంలో నిర్మించినటువంటి అందరికీ కూడా వారిని పేరుని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. కలవట్టు ఒకటి బ్రిడ్జి 40 లక్షలతో ప్రారంభించాం. అదేవిధంగా రైతులకు పొలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన రోడ్డు ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. కాలకట్టమైన మంచి కార్యక్రమం. అది కూడా విద్యుత్ అవసరాలకు ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి వారం రోజులకు ఒకసారి రివ్యూ చేస్తారు. ఎందుకంటే కరెంట్ అనేది ఆయనకు మంచి ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా ప్రీతమైన సబ్జెక్ట్. కరెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, ఈ సబ్జెక్ట్ రోడ్లు కానీ ఇవన్నీ బాగుంటేనే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉంటారు. దాదాపు 100 కోట్ల పైన ఈ 9 మాసాల్లోనే విద్యుత్ అవసరాలకు సంబంధించి ఎక్కడైనా లో వోల్టేజ్ ఉంటే మళ్ళీ ఈ ట్రాన్స్ఫరాలు పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పాడు, మాకు ఈ పదవి ఇచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయం మీద కాకుండా వ్యవసాయంతో పాటు ఆక్వాకల్చర్ మీద ఆధారపడి ఉంటారు. గతంలో చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డారు ఈ కరెంటుకి సంబంధించి. ముఖ్యంగా ఓ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలన్నా పెట్టాలన్నా సరే చాలా ఇబ్బంది పడ్డారు. కనుక మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడే ఒకరోజు మీటింగ్ పెట్టి ఎస్సీలతో కానీ వీళ్ళతో మీటింగ్ పెట్టి తప్పకుండా రైతులకి, ఈ ప్రాంత రైతులకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది. అన్నీ కూడా ఏదైతే వ్యవసాయం సంబంధించిన పరికరాలు కొనాలో గతంలో అన్ని ప్రభుత్వం దగ్గరే కొనాలి, మేము చెప్పింది కంపెనీలోనే కొనాలని గత ప్రభుత్వం చెప్తే అట్లా కాదు. ఏ రైతుకి ఎక్కడైనా తక్కువ రేటుకు వస్తే బయట కొనుక్కునే విధానం మనం ప్రవేశపెట్టాలి. రైతులకు ఇబ్బంది చేయకూడదు. రైతుల్ని కష్టపడి పని చేసుకుని దాని మీద వ్యవసాయ పని మీద బతికే వాళ్ళని వాళ్ళని నష్టం చేయకూడదనే ఉద్దేశంతో మొదటగా కార్యక్రమం చేయడం జరిగింది. 6వ వార్డుకి సంబంధించి రైల్వే గేట్ దిగి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ రైల్వే గేట్ వేసినప్పుడు ట్రాఫిక్లకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలపల్లి అంబేద్కర్ కార్నర్ నుంచి పోలపల్లి బైపాస్ రోడ్ ఏదైతే హైవే ఉందో దాన్ని కనెక్టివిటీ చేస్తూ భవిష్యత్తులో రోడ్డు ఎక్స్టెండ్ చేసేటువంటి విధంగా ఒక 42 లక్షల రూపాయలతోటి ఒక బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం కొంతేరు గ్రామంలో. ఇప్పటి వరకు మనం పెద్ద ఎత్తున ఒక రైతు బిడ్డగా రైతులకి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో కొంతేరులో మరి 80 లక్షల రూపాయలతో 2 గ్రావెల్ రోడ్లు బండ స్ట్రెంగ్తన్ నిమిత్తం మరి ఈవేళ శంకుస్థాపన చేసుకునేటువంటి కార్యక్రమాలు. మన పాలకొల్లు టౌన్కి సంబంధించి 33 kV సబ్స్టేషన్ 2,83 లక్షల రూపాయలతోటి ఈవేళ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన విషయాన్ని ముందుగా తెలియజేసుకుంటూ మరి మొదటిసారిగా మన వర్మ గారు నరసాపురం పార్లమెంటు సభ్యులుగా మీ అందరి ఆశీర్వాదంతో 2024లో గెలిచారు. మళ్ళీ 20 సంవత్సరాలు మళ్ళీ ఆయనే ఎంపీగా నరసాపురం ఉండేటువంటి విధంగా పనిచేసేటువంటి వ్యక్తి. నిజంగా ఆ రకమైన వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లో ఉండడం, పార్లమెంటు సభ్యుడిగా ఉండడం, మన నియోజకవర్గానికి ఎప్పుడు కూడా అండదండలు అందించేటువంటి వ్యక్తిగా మరి ఎంపీగా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉండడం నాకు కూడా వ్యక్తిగతంగా చాలా సంతోషం, ఆనందం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ
భీమవరం పట్టణం శ్రీరాంపురం గుండువారిపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బరాయుడు గుడి పునఃప్రతిష్ఠ మహోత్సవ ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పరిశీలించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామచంద్ర స్వామి పరివార దేవతా విగ్రహాలను పరిశీలించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామిని పునఃప్రతిష్ఠ చేసుకోవడం శుభ పరిణామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. గురువారం ఉదయం 6:55 దేవస్థాన పునఃప్రతిష్ఠ మహోత్సవం జరుగుతోందని, భక్తులందరూ ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ముందుగా విగ్రహాలతో, కలశాలతో పట్టణ వీధుల్లో మహిళలు ఊరేగింపు నిర్వహించారు. బుధవారం దాతలు సుమారు 5,60,000 రూపాయలను విరాళంగా ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. పట్టణానికి చెందిన దివంగత బాలజ్యోతిమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు 32 డెంటల్ హాస్పిటల్ డాక్టర్ గౌతమ్ 2,50,000, వేగేసిన సీతారామరాజు కుటుంబ సభ్యులు 2,116,000 రూపాయలు, దండు సూర్యనారాయణరాజు, పార్వతీ దంపతులు 1,10,000 రూపాయలను విరాళంగా అందజేశారు. దాతలను దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, ఉపాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, కార్యదర్శి బొత్తూరి బాపిరాజు, సంయుక్త కార్యదర్శి మంతెన సోమ కనకదుర్గ ప్రసాదరాజు, ఇడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావుతో పాటు కూటమి నాయకులు, పునర్నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని బాహుబల సిద్ధి ద్వారా భారతదేశస్య సర్వోపద్రవ నాశనార్థం టౌన్లో శ్రీ రామలింగేశ్వర స్వామి సుబ్బరాయుడు గుడి పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్న, ఈరోజు, రేపు ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. దేవస్థానం సహకారంతో, భక్తుల సహకారంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. కమిటీ పెద్దలందరూ కూడా నిరంతరం కృషి చేసి దాతల సహకారం తీసుకొని ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. దేవాలయానికి వెనక వైపున కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలు చేసి భీమవరం పట్టణానికి వెలువెల్లిపోయిన ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది, చరిత్ర కలిగిన దేవాలయం. ఈ దేవాలయం పునర్నిర్మించడం ఈ పట్టణానికి శుభదాయకం, శుభం. కార్యక్రమం జరిపిస్తున్న భక్తులందరికీ, ఈ 3 రోజులు వచ్చే అభిషేకాలు, కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు చేస్తున్న వేద పండితులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు. రామలింగేశ్వర స్వామి సుబ్బారాయుడికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి వేలాది రూపాయలు వారు సహకరిస్తున్నారు. దండు సూర్యనారాయణరాజు గారు 1,10,000 రూపాయలు, డాక్టర్ గౌతమ్ గారు 2,50,000 రూపాయలు స్వామివారికి వారు సమర్పించారు. వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.
టూ టౌన్లో ఏం చేసిన శ్రీ రామలింగేశ్వర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ శతదినోత్సవాలు పూర్తి చేసుకుని పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు మా అందరినీ ఒక కమిటీ మెంబర్లుగా వేయడం జరిగింది. కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చాలా దివ్యంగా సుందరంగా ఈ గుడి నిర్మాణం జరుగుతుంది. చాలా మటుకు పూర్తయింది, ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకి, ఈ దాతలకి, వచ్చిన వేద పండితులందరికీ నా మనస్పూర్వక ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 8వ తారీఖుని లక్షవారం ఉదయం 6:55 పునర్ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి భక్తులు ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఆనంద పరవశంతో సాగాల్సిందిగా కోరుకుంటూ గత 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయాన్ని ఈ రోజు పునర్నిర్మించడానికి ఎమ్మెల్యే గారు కూటమి అధికారులకు వచ్చినట్టే త్వరితగతిన పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక మంచి కమిటీ ఉండాలని చెప్పేసి అధ్యక్షులుగా మరి సుబ్బరాజు గారిని, సెక్రటరీగా మరి బొంబే స్టేట్ బాబిరాజు గారిని, ఉపాధ్యక్షులుగా నన్ను నియమించి మిగిలిన కమిటీ అందరినీ కూడా నియమించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. పర్యవేక్షించి అన్నీ కూడా, ఎందుకంటే పునర్నిర్మాణంలో ఎటువంటి కూడా తప్పుదేలు జరగకుండా అంతా కూడా సవ్యంగా జరిగేలాగా, ఎందుకంటే రానున్న తరాలకి 100 ఏళ్ళు ఉండేటటువంటి విధంగా ఈ పునర్నిర్మాణం జరగాలని చెప్పి ప్రత్యేక శ్రద్ధతోటి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు, మరి దేవాలయం కమిటీ కూడా, మరి అధికారులు కూడా మరి పూర్తిగా సహకరించారు. చాలా సుందరంగా వైభవంగా, ఎంతో వైభవంగా మరి యొక్క కార్యక్రమం జరుగుతుంది. శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలోని సుబ్బారాయుడు గుడి 105 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ ప్రజలందరికీ కూడా ఇన్ని రోజులుగా ఆధ్యాత్మిక చింతనని రోజు చేస్తూ అందరినీ కూడా చల్లగా చూస్తూ ఈ భీమవరం పట్టణాన్ని సుభిక్షంగా ఉండేలాగా ఆశీర్వదిస్తూ స్వామివారు అందరినీ చల్లగా చూడాలని చెప్పి ఆశిస్తూ భీమవరం 2వ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి, అంటే మన వాడుక భాషలో సుబ్బారాయుడి గుడిలో దేవాలయం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతోంది. నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రేపు 8వ తారీఖు గురువారం నాడు ఉదయం 6:55 దేవాలయం యొక్క పునర్నిర్మాణం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి తిలకించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం పట్టణం ఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు 125 అడుగుల కాంస్య విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. విప్లవ జ్యోతి అల్లూరి మన పశ్చిమ గోదావరి జిల్లా వాసి అవడం మనందరికీ గర్వకారణమని అన్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా దేశం కోసం పోరాడి కేవలం 27 సంవత్సరాల వయసులోనే ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి అని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఆనంద గ్రూప్ చైర్మన్ యుకే విశ్వనాథరాజు, అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నాయకులు సిహెచ్ కృష్ణంరాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మన్ని విప్లవుడు అల్లూరి సీతారామరాజు, జోహార్ మన్ని విప్లవుడు అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. మన్యమీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన కలెక్టర్ మేడం గారు వచ్చిన వివరాలు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు మన్యవీరుడు ఎంతో ప్రాణత్యాగం చేసి మరి గిరిజనుల కోసం పోరాడి మరి స్వాతంత్రం రావడంలో ఎంతో పాత్ర పోషించారు. అటువంటి మహానుభావుడు స్ఫూర్తితో అందరూ నడుచుకోవాలని కోరుకుంటూ మన్యవీరుడు అలాగే స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి 101వ వర్ధంతి సందర్భంగా
మన రాష్ట్ర ప్రభుత్వము ఆయన వర్ధంతిని అలాగే జయంతిని కూడా స్టేట్ ఫంక్షన్గా గుర్తిస్తూ మనకు జీవోలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫున ఈరోజు మన గౌరవ కలెక్టర్ మేడం గారు శ్రీమతి నాగరాణి గారు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇక ముందు జయంతి కానీ వర్ధంతి కానీ స్టేట్ ఫంక్షన్గా గ్రాండ్గా జరపడం కూడా జరుగుతుంది అని తెలియజేస్తున్నాం. ఆయన యొక్క స్ఫూర్తిని అలాగే ఆయన స్వాతంత్రం స్ఫూర్తిని ఆయన ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి మన్యం ప్రజల కోసం కష్టపడిన ఆ స్ఫూర్తిని అందరూ కూడా గ్రహించి ఆయన నివాళులు అర్పించాల్సింది. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు యొక్క 101వ వర్ధంతి సందర్భంలో మనం భీమవరపట్టినటువంటి విగ్రహాన్ని ప్రధానమంత్రి ఇనాగ్రేట్ చేసినటువంటి విగ్రహానికి ఈ రోజున మన జిల్లా కలెక్టర్ గారు నాగమణి గారు నివాళులర్పించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా నివాళులర్పించారు. అది సమితి అధ్యక్షులు సుబ్బరాజు గారు, వెంకటరాజు గారు, పొరుగుములు అందరూ వచ్చారు. కాబట్టి ఈ సందర్భంలో మరి అల్లూరి సీతారామరాజు గారికి మనం వర్ధంతి సందర్భంగా నివాళులు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు 101వ వర్ధంతి సందర్భంగా సమితి అధ్యక్షులు సుబ్బరాజు గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, మన విశ్వనాథరాజు గారికి, కలెక్టర్ మేడం గారు కూడా ఇప్పుడే వచ్చి ఇక్కడ గార్లాండ్ చేయడం జరిగింది. మరి ఇటువంటి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు జయంతి వర్ధంతి కూడా యువత అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున కూడా కలెక్టర్ గారు అటెండ్ అయ్యి ప్రతి వర్ధంతికి జయంతికి కూడా జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఎక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఉన్నా సరే అవన్నీ శుభ్రపరిచి వాళ్ళు గార్లాండ్ వేయాల్సిందిగా మేము అందరూ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు మన ప్రాంతవాసి అవ్వటం, మరి ఆయన చేసిన త్యాగాలు మరి భారత ప్రభుత్వం వారు గుర్తించి ఈ రోజున వర్ధంతిని కూడా అధికారికంగా వర్ధంతి చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నిమిత్తం కలెక్టర్ నాగరాణి గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ వచ్చి ఆ నివాళులు అర్పించారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ అల్లూరి సీతారామరాజు వర్ధంతి జయంతి కూడా మన భారత ప్రభుత్వం వారు అధికారికంగా చేయమన్నారు. కాబట్టి మరి ఎక్కడున్న ఈ కార్యక్రమాలు తీసుకెళ్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. భీమవరం మండలం రాయలంలో వేంచేసి ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ 71వ వార్షికోత్సవాల సందర్భంగా బలసమూడికి చెందిన పెన్మెత్స శ్రీధర్ స్వామివారికి 8 గ్రాముల బంగారంతో చేయించిన మురుగులను రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా పాకా సత్యనారాయణ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొదటి బ్రహ్మంగారి ఆలయమని 1954వ సంవత్సరంలో మొదట గొల్తి సత్యం కామాక్షమ్మ దంపతులు ఈ ఆలయాన్ని నిర్మించారని, వారి అనువంశిక కుటుంబంలో ప్రస్తుతం ఈశ్వర పాండురంగ విఠలాచారి ఆధ్వర్యంలో స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దాత పెన్మెత్స శ్రీధర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భీమవరం త్యాగరాజ భవనంలో ఆర్ఎస్ వర్తక సంఘ భవనం, ఆర్ఎస్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం 400 మంది సుహాసినులతో కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సంఘ సభ్యులచే త్యాగరాజ భవనం నుండి బయలుదేరి పట్టణ వీధుల్లో అమ్మవారిని పల్లకిపై గ్రామోత్సవాన్ని నిర్వహించారు. సాంప్రదాయబద్దంగా 400 మంది సుహాసినులతో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ వర్తక సంఘ భవనం అధ్యక్ష కార్యదర్శులు వవలశెట్టి వెంకటేశ్వరరావు, తటవర్తి బదిరి లక్ష్మీనారాయణ, కోశాధికారి కురిశెట్టి సత్యనారాయణమూర్తి, యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు మండా విజయభాస్కర్, పూసరపు సుబ్బారావు, ట్రెజరర్ కేశవరపు రాజశేఖర్, మందిరం చైర్మన్ వవలశెట్టి ప్రసాదరావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
సంఘ భవనంలో వేచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవం ఈ కార్యక్రమాన్ని ఆర్వేస్ వర్తక సంఘ భవనం ఆర్వేస్ యువజన సంఘం సంయుక్తంగా భీమవరంలో ఆర్వేస్ వర్తక సంఘ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి శుభార్చన జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విశేషంగా మహిళలు ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకునే భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రేక్షకులు అందరికీ వాసవి మాత వారి జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు ఆర్వేస్ వర్తక సంఘంలో 400 మంది సువాసినుల చేత కుంకుమ పూజ చేయిస్తున్నాము. ఈ కార్యక్రమం అంటే ఆర్వేస్ వర్తక సంఘం మేము కలిసి సంయుక్తంగా చేస్తున్నాం. కుంకుమ పూజకి అంతా కూడా ఉచితంగా మా కమిటీ వారు ఏర్పాటు చేశారు. దీని తదనంతరం సుమారు 2000 మందికి అన్నప్రసాద విత్తనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారు ఆశీస్సులు అందుకోవాల్సిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆర్వేస్ వర్తక సంఘం యువజన సంఘం సంయుక్తంగా మహిళల చేత సుహాసిని చేత కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా సుహాసినులు వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు తదనంతరం ప్రసాద ఉద్యమాల విధానాలకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు అని, నా దేశం నా ప్రజలు పరాయి పాలనలో ఉండడం సిగ్గుచేటనే విల్లంబలతో మన్యం ప్రాంతంలో ఉద్యమం సాగించి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన యోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు కంతెటి వెంకటరాజు అన్నారు. భీమవరం నర్సగ్రహారంలోని అల్లూరి విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం అల్లూరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, జిల్లా సర్వోదయ మండలి కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మన్యం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన అల్లూరి చిరస్మరణీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు సాజిరాజు, గాదిరాజు రామలింగరాజు, పచ్చమట్ల సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. వీరుడు అల్లూరి సీతారామరాజు గారు 101వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నర్సగ్రహారంలో ఉన్నటువంటి వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో కూడా యువత అందరూ పాల్పంచుకుని యువత కూడా ఆదర్శంగా తీసుకుని మన జాతీయ నాయకులందరూ కూడా వారి త్యాగాల ఫలితాలు మనం అనిపిస్తున్నాం. కాబట్టి ఇటువంటి జాతీయ నాయకులు అందరినీ కూడా వర్ధంతులు జయంతులు కూడా జరిపించుకోవాలి. అలా ఈ రోజు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ తరపున చేయాలనేటువంటి ఉద్దేశంతో జీవో కూడా విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వర్ధంతి జయంతి కూడా చేయడం ఇప్పుడు రీసెంట్ గా కలెక్టర్ గారు కూడా అక్కడ పెద్ద విగ్రహం దగ్గర వారు కూడా అధికారికంగా వారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ కూడా సాయిరాజు గారు, మన సుబ్రహ్మణ్యరావు గారు, అదేవిధంగా రంగసాయి గారు ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. మన్యం పోరాట వీరుడు ఆయన. ఎన్నో ఉద్యమాలు చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహానుభావుడు. ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని అందరూ ఉద్యమకారులు వచ్చి, అలాగే ఒక నేతాజీ గారిని కానివ్వండి, వారందరి తరఫున ఉండే ఈ ఏకైక నాయకుడు మనవాడు అగటం, మన వెస్ట్ గోదావరిలో జన్మించడం మనకి ఎంతో గర్వకారణం. భారత్ మాతాకి జై నినాదం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు మన మోదీ రూపంలో పుట్టి
పాకిస్తాన్ ని గడగల్లాడించిన రోజు ఈ రోజు, తెల్లవారుజామున ఆ ముష్కరుకులు బుద్ధి చెప్పిన రోజు ఈ రోజు. దాన్ని కూడా వందే జై బోలో భారత్ మాతాకి జై. అలాగే సీతారామరాజు గారిని ప్రతి ఒక్కరు గురించుకొని గవర్నమెంట్ కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషదాయకం. స్వాతంత్ర సమర రంగంలో అనేక మంది అనేక రకాల ఉద్యమాలు చేశారు. ప్రతి వాడల గ్రామాల్లో కూడా స్వతంత్రం మాకు కావాలని చెప్పేసి ఉద్యమం చేసిన సంఘటనలు మన చరిత్ర చెప్తున్నాయి. అటువంటి నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు గారు చేసిన త్యాగం అజరామరం. ఇది 32 సంవత్సరాలుగా ఇక్కడ మనం కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతులు చేసుకుంటున్నామంటే ఆనాడు వారు చేసినటువంటి త్యాగాలు మనం చెప్పలేని విషయం. అటువంటి విప్లవ జాతి అల్లూరి సీతారామరాజు మన సమీపంలో ఉన్న మోగల్లో ఆయన ఉన్నారని, ఆయన పుట్టారని, ఆయన మన్యం ప్రాంతాల్లో అన్నం పుణ్యం జరిగిన మన్యం ప్రజలతో ఉద్యమం చేశారని చెప్పి చరిత్ర మనం చెప్తారు. అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం ఇవాళ సమాజానికి ఆదర్శం తెలియజేస్తున్నాం. ఆయన చేసినటువంటి త్యాగం అజరామరం. మరి విద్యార్థులు యువత అంతా కూడా ఇవాళ దేశం దాని మీద ఆధారపడింది. మరి ఇవాళ జరుగుతున్న విప్లవాలు జరుగుతుంటే ఈ పాక్ మీద ప్రధానమంత్రి చేస్తున్న విషయం మీద జై హో భారత్ అంటున్నాం. అటువంటి వాళ్ళంతా కూడా మనకి త్యాగం చేశారు కాబట్టి ఇవాళ జాతి చరిత్రలో ప్రపంచమంతా భారతదేశాన్ని చెప్తున్న పరిచయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.